ఇండియన్ పాలిటిక్స్లో బద్ధ శత్రువులుగా ఉండే బీజేపీ అండ్ కాంగ్రెస్ పెట్రోల్ ప్రైజెస్ దగ్గరకు వచ్చేటప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ పెట్రోల్ ప్రైజెస్ విషయంలో ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నా అందరూ కలిసి సామాన్య ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఏ గవర్నమెంట్ ప్రజల్ని ఎక్కువ దోచుకుంటుందో ఈ వీడియో చివరి వచ్చేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లీజ్ స్టే విత్ మీ. ఈరోజు మనం ఇండియాలో ఉన్న పెట్రోల్ కాస్ట్ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి, అసలు మనం పే చేసే పెట్రోల్ ప్రైస్లో యాక్చువల్ కాస్ట్ ఎంత, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎంత, మోడీ గవర్నమెంట్లో పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు ఇంతలా పెరిగాయి, ఇలా ప్రైజెస్ ఇంక్రీజ్ అవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు చూపు లేకుండా తీసుకున్న డెసిషన్ ఏంటి, ఈరోజు డిస్కస్ చేద్దాం. రష్యా, వెనిజులా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాగా ఇండియా ఆయిల్ రిచ్ కంట్రీ కాదు. ఇండియా నియర్లీ 85% ఆఫ్ ది ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీస్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసి ఇండియాలో సేల్ చేస్తారు. సో ఈ క్రూడ్ ఆయిల్ కాస్ట్కి ప్యూరిఫికేషన్ కాస్ట్, ఫ్రైట్ ఛార్జ్ అండ్ డీలర్ కమిషన్ యాడ్ అవుతాయి. వీటికి అడిషనల్గా సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ వ్యాట్ అండ్ సెస్ యాడ్ అవుతాయి. అంటే మనం 100 రూపీస్ పెట్రోల్కి పే చేస్తున్నామంటే అందులో 45 to 50 రూపీస్ క్రూడ్ ఆయిల్ అండ్ ఇట్స్ ప్రాసెసింగ్కి, మిగిలిన అమౌంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్కి పే చేస్తున్నాం. అంటే మనం కొని ప్రతి లీటర్ పెట్రోల్లో 60% రెవెన్యూ గవర్నమెంట్కి పోతుంది. ఈ విధంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రజల్ని దోచుకుంటున్నాయి. ఒక కంట్రీలో ఉండే పెట్రోల్ ప్రైస్ ఓన్లీ గవర్నమెంట్ డిసిషన్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇంకా చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పెట్రోల్ ప్రైస్ని ఎఫెక్ట్ చేస్తాయి. అవేంటంటే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్, వార్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఓపెక్ ప్రొడక్షన్ డెసిషన్స్, డాలర్ వర్సెస్ రూపీ వాల్యూ, గ్లోబల్ డిమాండ్, షిప్పింగ్ డిస్రప్షన్స్, శాంక్షన్స్ ఆన్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్. వీటన్నిటిపై డిపెండ్ అయ్యి ఒక కంట్రీలో పెట్రోల్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. వీటి వల్ల ఇండియన్ పెట్రోల్ ప్రైస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ఇంపోర్ట్స్ బ్యారల్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక బ్యారల్ అంటే 159 లీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, బ్యారల్ కాస్ట్ $90 ఉందంటే ఇప్పుడున్న ఎక్స్చేంజ్ రేట్లో ఇండియా ఒక యూనిట్ కొనడానికి ఎంత పే చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ 96.77 అంటే టోటల్గా 8,709 రూపీస్ పే చేయాలి. అంటే ఒక లీటర్కి 55 రూపీస్ మనం పే చేస్తున్నాం. దీనికి రిఫైనింగ్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్ 10 రూపీస్ యాడ్ చేస్తే 65 రూపీస్. కానీ మార్కెట్లో మనం ఇప్పుడు 110 రూపీస్ కొంటున్నాం. ఆ ఎక్స్ట్రా పే చేస్తున్న 45 రూపీస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్. 2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చేసరికి ఒక లీటర్ పెట్రోల్ కాస్ట్ 72 రూపీస్ ఉండేది. ఇప్పుడు 2026లో 110 రూపీస్ పే చేస్తున్నాం. అంటే 12 ఇయర్స్లో పెట్రోల్ కాస్ట్ 50% వరకు పెరిగింది. మోడీ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. 2004లో పెట్రోల్ కాస్ట్ 34 రూపీస్ ఉండేది. 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చేసరికి అది 72 రూపీస్ అయింది. అంటే వితిన్ 10 ఇయర్స్లో ఆ కాస్ట్ 110% కన్నా ఎక్కువైంది. నార్మల్గా గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచి పెట్రోల్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుంది. 2004లో ఎక్సైజ్ డ్యూటీ 6 to 7 రూపీస్ పర్ లీటర్ ఉండేది. 2014లో 9.48 రూపీస్ పర్ లీటర్ అయింది. 2020 వచ్చేసరికి ఎక్సైజ్ డ్యూటీని 32.98 రూపీస్ పర్ లీటర్కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 2026లో 20 రూపీస్ పర్ లీటర్ ఉంది. మోడీ గవర్నమెంట్ 2014 to 2016 అంటే 2 ఇయర్స్లో 9 టైమ్స్ ఎక్సైజ్ డ్యూటీని హైక్ చేశారు. ఇలా ట్యాక్సెస్ని హయ్యర్గా పెంచడానికి బీజేపీ గవర్నమెంట్ చెప్పే ఒక కారణం ఆయిల్ బాండ్స్. ఆయిల్ బాండ్స్ అంటే ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అవి ఎందుకు ఇష్యూ చేసింది, ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? బీజేపీ గవర్నమెంట్ చెప్తున్నట్టు నిజంగా ఆయిల్ బాండ్స్ వల్లే మనం ఎంత హయ్యర్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుందా? ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ ప్రైజెస్ ని ఆర్టిఫిషియల్ గా తగ్గించి వరల్డ్ మార్కెట్ లో పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ తక్కువ ప్రైస్ కే పెట్రోల్ ప్రొవైడ్ చేస్తుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ఒక స్కీమే ఆయిల్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం. కానీ గవర్నమెంట్ పెట్రోల్ని 50 రూపీస్కే ప్రజలకు అమ్మని ఆయిల్ కంపెనీస్కి చెప్తుంది. మిగిలిన 50 రూపీస్ని నేను ఫ్యూచర్లో ఇంట్రెస్ట్తో పాటు నీకు పే చేస్తానని చెప్పి ఆయిల్ కంపెనీస్కి బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇలా ఇష్యూ చేసిన బాండ్సే ఆయిల్ బాండ్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 to 2010 అంటే 5 ఇయర్స్లో ఎన్ని ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసిందని తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాల 1,34,000 కోట్లు. మన సొసైటీలో పెట్రోల్ అండ్ డీజిల్ పై డిపెండ్ అవని ఇండస్ట్రీ అంటూ లేదు. వీటి ప్రైస్ పెరిగితే మనం రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీస్, వెజిటేబుల్స్, మిల్క్, మెడిసిన్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లాంటి వాటిపై ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల అన్ని నిత్యావసర వస్తువుల కాస్ట్లు పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రజలు ఓటు వేయరు, పవర్ పోతుంది. అలా జరగకూడదని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఆయిల్ బాండ్స్ని ఇష్యూ చేసింది. బీజేపీ గవర్నమెంట్ 2014లో పవర్లో వచ్చేసరికి ఆయిల్కి సంబంధించిన అప్పు 1,48,000 కోట్లు. అఫీషియల్ పార్లమెంట్ డేటా ప్రకారం గవర్నమెంట్
ప్రిన్సిపల్ రీపేమెంట్కి 1,48,187 కోట్లు, ఇంట్రెస్ట్ రీపేమెంట్కి 1,70,699 కోట్లు పే చేశాయి. టోటల్గా 3,18,886 కోట్లు రీపేమెంట్ జరిగింది. 2021లో 15,000 కోట్లు, 2023లో 26,150 కోట్లు, 2024-25లో 57,860 కోట్లు, 2025-26లో 36,913 కోట్లు రీపేమెంట్ జరిగింది. 2026 మార్చి నాటికి ఆయిల్ బాండ్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ రూపంలో ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 2014 నుండి 2026 వరకు సెంట్రల్ గవర్నమెంట్ 44 to 46 lakhs crores, స్టేట్ గవర్నమెంట్ 26 to 28 lakhs crores, కంబైన్డ్ గా అరౌండ్ 70 lakhs crores కలెక్ట్ చేశాయి. బీజేపీ గవర్నమెంట్ ఆయిల్ బాండ్స్ రీపేమెంట్ చేసింది, కానీ ఇంత హై ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి ఆయిల్ బాండ్సే కారణం చెప్పడం కరెక్ట్ కాదు. టోటల్ ఆయిల్ బాండ్స్ రీపేమెంట్ 3 lakh crores కాగా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసింది 44 lakh crores. ఇంటర్నేషనల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా సార్లు తగ్గాయి. అంతేకాకుండా రష్యా దగ్గర నుండి ఇండియా చాలా చీప్ కాస్ట్కే ఆయిల్ కొనుగోలు చేసింది. కానీ ఇండియాలో ఆయిల్ ప్రైజెస్ తగ్గలేదు. బీజేపీ గవర్నమెంట్ ఫ్యూల్ మీద ట్యాక్సెస్ తగ్గించకుండా కంటిన్యూ చేసింది. గవర్నమెంట్ చెప్తున్న రీజన్ ఏంటంటే ఈ ఎక్స్ట్రా మనీని వెల్ఫేర్ స్కీమ్స్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్, రోడ్స్, హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ రైల్వేస్ మీద ఉపయోగిస్తున్నామని చెప్తున్నాయి. గవర్నమెంట్ లాజిక్ ప్రకారం ఇండియా లాంటి పెద్ద దేశాన్ని రన్ చేయాలంటే చాలా డబ్బు అవసరం. కోవిడ్ తర్వాత ఎకనామిక్ ప్రెజర్, డిఫెన్స్ ఎక్స్పెన్సెస్, ఫ్రీ రేషన్ స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ పెరిగాయి. అందుకే ఫ్యూల్ ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఒక మేజర్ ఇన్కమ్ సోర్స్గా తయారైంది. కానీ అపోజిషన్ ఏమంటుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినా పీపుల్కి బెనిఫిట్ రావట్లేదు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది, ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, మిడిల్ క్లాస్ పై బర్డెన్ పెరిగింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ట్యాక్సెస్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కలెక్ట్ చేయట్లేదు, స్టేట్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేస్తుంది. చాలా స్టేట్స్లో అపోజిషన్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ allies గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. కానీ ఎప్పుడూ ఆపోజిషన్ రూలింగ్ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ తగ్గించలేదు. అపోజిషన్ పార్టీస్ నిజంగా పీపుల్ బడ్డీని తగ్గించాలంటే వాళ్ళు రూల్ చేస్తున్న స్టేట్స్లో వ్యాట్ని తగ్గించవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మాత్రం బ్లేమ్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే పెట్రోల్ ప్రైజెస్ పెరిగాయని అపోజిషన్ కండక్ట్ చేసే ర్యాలీస్కి వచ్చే ప్రజలు రాహుల్ గాంధీని కూడా అడగండి, మీరు రూల్ చేస్తున్న స్టేట్స్లో వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదని. రష్యా యుక్రెయిన్ వార్ అండ్ ఇరాన్ అమెరికన్ వార్ వల్ల గ్లోబల్ గా ఆయిల్ డిమాండ్ పెరిగింది. ఇరాన్ వద్ద ఉండే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్ గా ఆయిల్ సప్లై మొత్తం ఆగిపోయింది. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కాస్ట్ $110 గా ఉంది. ఇలా ఇంక్రీజ్ అయిన క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఇమీడియట్ గా భారత ప్రజల మీద పడకుండా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీని 13 రూపీస్ నుండి 3 రూపీస్కి, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపీస్ నుండి 0కి తీసుకొచ్చింది. ఇలా చేయడం వల్ల గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినా ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ మాత్రం పెరగలేదు. గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డే బై డే పెరుగుతూ ఉండడంతో భారత్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైజెస్ ని 1 వీక్ లో 2 times పెంచింది. మే 15న 3 రూపీస్ పర్ లీటర్ గా, మే 19న 90 పైసా పర్ లీటర్ గా పెంచింది. ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్ బట్టి ప్రైజెస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఈ వార్ వల్ల యుఎస్ఏ అండ్ యూకేలో పర్ లీటర్ పెట్రోల్ ప్రైస్ 36 రూపీస్ పెరగగా యూరోపియన్ కంట్రీస్ లో 35, కెన్యాలో 52, పాకిస్తాన్లో 75, బంగ్లాదేశ్లో 16, నార్వేలో 45, నేపాల్లో 50 రూపీస్ పెరిగాయి. ఈ కంట్రీస్తో పోలిస్తే ఇండియా సిచ్యువేషన్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విజిట్లో మోడీ యూఏఈతో ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం యూఏఈ 30 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ని ఇండియాలో స్టోర్ చేస్తుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో భారత్ ఈ క్రూడ్ ఆయిల్ ని యూస్ చేసుకోవచ్చు. ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 2017-18 లో జరిగినా అది 5.86 మిలియన్ బ్యారెల్స్ వరకే ఉండేది. ఇప్పుడు దాన్ని 5.86 నుండి 30 మిలియన్ కి పెంచారు. ఈ అగ్రిమెంట్ వలన భారత ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది. యుద్ధాలు, ఇంటర్నేషనల్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ప్రతి కంట్రీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్కి మనీ కావాలన్నది కూడా నిజం. భారత ప్రజలు ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి ఎగ్నెస్ట్ కాదు. వీ వాంట్ ఇండియా టు బికమ్ ఏ స్ట్రాంగ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. కానీ డెవలప్మెంట్ పేరుతో భారం మొత్తం మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ మీద వేయడం కరెక్ట్ కాదు. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరిగితే మనం యూజ్ చేసే ప్రతి వస్తువు యొక్క ప్రైజు పెరుగుతుంది. సామాన్య ప్రజలు కంటిన్యూస్ గా ఈ భారాన్ని మోయలేరు. అట్లీస్ట్ గ్లోబల్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ స్టెబిలైజ్ అయిన తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ని అండ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ని తగ్గిస్తారని కోరుకుందాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.